హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బాచుపల్లి లొకేషన్లో ఉన్నానండి. బాచుపల్లి లొకేషన్లో హరితవనం కాలనీలో 470 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్డ్ బిల్డింగ్లో 3 BHK రీసేల్ ప్లాట్తో ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ ఈ బిల్డింగ్ అనేది మనకి సౌత్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. సౌత్ ఫేసింగ్లో ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. గేట్ అనేది మరొకసారి క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ అండ్ సీసీ కెమెరా చూడవచ్చు. అండ్ అదేవిధంగా బిల్డింగ్ యొక్క ఎలివేషన్ మరొకసారి చూపించడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఈ ఫ్లాట్ అనేది మనకి 1460 SFTలో ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే 73 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ అవుతుంది. ఈ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ అనేది మేము స్క్రీన్ పైన ఇస్తామండి. డైరెక్ట్గా ఓనర్ దగ్గర మీరు మాట్లాడేసుకొని ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు అండి. 5 floors కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్లో టోటల్గా 15 plots అవైలబుల్ ఉన్నాయండి. 15 plotsలో మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 101 ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి 1460 SFTలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్లో భాగంగా మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా వాచ్మెన్ రూమ్ ఉందండి. ఇక్కడ వాచ్మెన్ అవైలబుల్ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది అండ్ పవర్ కనెక్షన్ ఉంది. సో అన్ని విధాలుగా మనకి పర్మిషన్స్ అండ్ అప్రూవల్స్ అన్ని 100% కరెక్ట్గా ఉన్నాయండి. అండ్ లీగాలిటీలో ఎలాంటి మీకు ప్రాబ్లం ఉండదు. ఈ ఫ్లాట్ ఓనర్కి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళు ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. సో మార్కెట్లో ఉన్న రేట్ కంటే చాలా మంచి రేట్కి ఇవ్వడం జరుగుతుందండి. దీని యొక్క రేట్ అనేది 73 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బిల్డింగ్ సంబంధించినటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనరేటర్ చూస్తున్నారండి. పవర్ బ్యాకప్ సంబంధించినటువంటి జనరేటర్ చూస్తున్నారు. అండ్ మరొకసారి మీకు లిఫ్ట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నామండి. ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి స్టెప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 3.5 feet ఉన్నటువంటి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రిల్ ప్రొవైడ్ చేస్తారండి. నైట్లో వచ్చేసి ఇక్కడ లాక్ చేయడం జరుగుతుంది వాచ్మెన్ వాళ్ళండి. ఇది మనకి సేఫ్టీ పర్పస్ ఇక్కడ మనకి ఒకటి గ్రిల్స్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నియర్ బై చూసుకున్నట్లయితే మమతా హాస్పిటల్ చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి దగ్గరలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మియాపూర్కి దగ్గరలో ఉంటుంది. అండ్ JNTU మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే మనకి సూపర్ మార్కెట్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ సినిమా మాల్స్ అన్నింటికి చాలా అందుబాటులో ఉంటుందండి. మనము సేల్కు వచ్చినటువంటి ఫ్లాట్ అనేది చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనము ఫ్లాట్ కంటే బిఫోర్ గ్రిల్ చూపిస్తున్నాము. గ్రిల్ చేయించుకోవడం జరిగింది. చాలా స్టాండర్డ్ గా చేయించినటువంటి గ్రిల్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. మెయిన్ డోర్ అండ్ చౌకోట్ చూడవచ్చు. 5 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ ఎంత స్టాండర్డ్ గా చేయించారన్నది అండ్ అదేవిధంగా ఎంత క్వాలిటీగా ఇక్కడ డోర్స్ అనేది ఫిట్ చేయడం అనేది మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ ఉంటున్నటువంటి టెనెంట్స్ కూడా అంతే నీట్గా దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము హాల్ ఏరియాకి రావడం జరిగిందండి. హాల్ ఏరియా చూసినట్లయితే మనకి చాలా స్పేసెస్గా మనకి హాల్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే పైన మనకి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా గమనించవచ్చు. ఇయర్స్ బ్యాక్ చేపించినప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదండి. చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే టీవీ యూనిట్ చూడవచ్చండి. ఎంత పెద్ద సైజు టీవీ అయినా ఇక్కడ పెట్టుకునే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటున్నటువంటి టెనెంట్స్ ఇక్కడ కబోర్డ్స్ చేయించుకున్నారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా చూస్తే అర్థమవుతుందండి ఎంత స్పేసెస్గా ఉందన్నది. సో ఇంత పెద్ద స్పేస్గా రావడానికి కారణం ఏంటంటే 1460 SFTలో ఉంటుంది. 3 BHKతో రావడం జరిగింది. మనకి కిచెన్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ఇక్కడ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడవచ్చండి. ఎంత స్టాండర్డ్గా నీట్గా ఉన్నటువంటి కబోర్డ్స్ అనేది చూస్తున్నారు. ఈ ఫ్లాట్ అనేది విత్ ఫర్నిచర్ తోటి ఇక్కడ సేల్ చేస్తున్నారండి. అంటే లైక్ కబోర్డ్స్ అన్ని రావడం జరుగుతుంది. సో ఎవరైతే రీసేల్ ఫ్లాట్ రీజనబుల్ బడ్జెట్లో చూస్తున్నారో అలాంటి వారికి 100% సెట్ అవుతుంది. అండ్ ఇది లొకేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే మన JNTU మెట్రో స్టేషన్కి అండ్ కూకట్పల్లి అండ్ అదేవిధంగా మెట్రో స్టేషన్కి అండ్ మియాపూర్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మమతా హాస్పిటల్ ఉంటుందండి. మమతా హాస్పిటల్కి చాలా దగ్గరలో ఉంటుంది. మన బాచుపల్లి ఎక్స్ రోడ్కి ఇది కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి గణేష మండపం అండి. ఇది వచ్చేసి గణేష మండపం దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్లోనే ఉంటుంది. యూటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి. యూటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి స్లైడ్ డోర్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా చాలా స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్. బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి.
వాష్రూమ్ చూడవచ్చు అండి, ఎంత స్పేసియస్ గా వాష్రూమ్స్ ఇచ్చారన్నది మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని మీరు చూడవచ్చు. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి వెంటిలేషన్ పర్పస్ లో మనకి విండో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చూపిస్తున్నాము అండ్ చౌకోట్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి చాలా స్పేసెస్ గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో ఇక్కడ మనకి విండో ఇవ్వడం జరిగింది. అండ్ విండోకు ఉన్నటువంటి గ్రిల్స్ కూడా మీరు క్లియర్ గా చూస్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూడవచ్చండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి కబోర్డ్స్ అనేది క్లియర్ గా గమనించవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ ఉంటున్నటువంటి టెనెంట్ వచ్చేసి ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకున్నారు అండ్ గ్రిల్స్ చేయించడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గెస్ట్ బెడ్రూమ్ కు ఉన్నటువంటి చౌకోటు డోర్ చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి ఫ్లాట్ లో వచ్చేసి టోటల్ గా మనకి వెటిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ గా వుడెన్ వర్క్ చేయించినటువంటి కబోర్డ్ చూస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చూడవచ్చండి, ఎంత నీట్ గా ఇక్కడ సీలింగ్ వర్క్ ఉందనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్ లో ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో అనేది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవడదు. డైరెక్ట్ గా స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దీని యొక్క ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే 73 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.